నమస్కారం, మీరు చూస్తున్న తెలంగాణ వార్తలు. నా పేరు మోనికా. మీ ముందుకు మరిన్ని సినిమా ముచ్చట్లతో మళ్ళీ వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? రికార్డ్ బ్రేక్ చేసేందుకు సిద్ధమైన జయసుధ తనయుడు నిహార్ కపూర్ ఈ నెల 8న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న రికార్డ్ బ్రేక్ సినిమా. కుస్తీల పోటీలో నేపథ్యంగా సాగే ఈ సినిమా దంగల్కు ఈ సినిమాకు పొందన ఉండదన్న నిహార్. ప్రతి భారతీయుడు చూసి తీరాల్సిన దేశభక్తి సినిమా అంటూ కితాబ్. 8 భాషల్లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ చూసి అమ్మ జయసుధ మెచ్చుకున్నారన్న నిహార్ కపూర్. పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్తో ఈ నెల 8న ఆడియన్స్ ముందుకు వస్తున్నారు సీనియర్ నటి జయసుధ తనయుడు నిహార్ కపూర్. ఈ నేపథ్యంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను ఆయన పంచుకున్నారు. తాను గ్యాంగ్స్టర్ గంగరాజు సినిమా చేస్తున్నప్పుడు చదల్వాడ శ్రీనివాసరావు ఒక కథ చెబితే అది చాలా ఎక్సైటింగ్గా అనిపించింది అన్నారు. అడవిలో పెరుగుతున్న ఇద్దరు అనాథ ట్విన్స్ కుస్తీల పోటీలో నేర్చుకొని నగరానికి వచ్చి అంతర్జాతీయ స్థాయికి చేరుకునే స్థాయికి వెళ్ళడం వరకు చాలా అద్భుతంగా ఈ సినిమాలో చూపించారని పేర్కొన్నారు. అమీర్ ఖాన్ సినిమా దంగల్కి రికార్డ్ బ్రేక్ సినిమాకు పొందన ఉండదని నిహార్ చెప్పుకొచ్చారు. అడవి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు సాగిన అనాథల జర్నీలో సెంటిమెంట్, ఎమోషనల్ అన్ని కలిసి ఓ కమర్షియల్గా ఉంటుందని, మదర్ సెంటిమెంట్తో పాటు సాంగ్స్, ఫైట్స్ అన్నీ ఆకట్టుకునేలా ఉంటాయని వివరించారు. వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా కాన్సెప్ట్ ప్రెజెంటేషన్ నేటి జనరేషన్కి నచ్చుతుందా అన్న ప్రశ్న నిహార్కు బదులిస్తుంది. ఈ తెలుగు సినిమా ఆయన ప్రతి భారతీయుడు చూసి గర్వించదగ్గ సినిమా అని పేర్కొన్నారు. అందుకనే దీనిని ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. ఇది పూర్తిగా దేశభక్తి సినిమా అని, చదల్వాడ శ్రీనివాస్ చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా చేశారని పేర్కొన్నారు. యాక్షన్ సీక్వెన్సెస్ జాషువా చేస్తున్నారని, ప్రతి యాక్షన్ ఎపిసోడ్ కొత్తగా అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. సినిమాలో హీరోయిన్ కన్నా క్యారెక్టరైజేషన్ ఎక్కువగా చూపించారని తెలిపారు. సినిమా ట్రైలర్కు మించి రెస్పాన్స్ వచ్చిందని, అమ్మ జయసుధకి బాగా నచ్చిందని నిహార్ చెప్పుకొచ్చారు. అమ్మ బిజీగా ఉండడంతో కథకు విని తాను ఓకే చేశానని, ఆ తర్వాత అమ్మకు చెబితే యూనిక్ కాన్సెప్ట్ తీసుకున్నానని మెచ్చుకున్నారని అన్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా డైరెక్షన్ చేస్తానని పేర్కొన్న నిహార్ ఓటీటీ ఫీచర్స్ ఫిలిమ్స్ కోసం రెండింటికి ట్రై చేస్తున్నట్టు చెప్పారు. అంబానీల ఇంట్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ను వేదికపైకి పిలుస్తూ ఇడ్లీ సాంబార్ అంటూ షారుఖ్ ఖాన్ సంబోధించడంపై చెర్రీ అభిమానులు మండిపడుతున్నారు. తమ హీరోను అనుమానించాడని సోషల్ మీడియా వేదికల్లో షారుఖ్ ఖాన్ను విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై తాజాగా షారుఖ్ ఖాన్ అభిమానులు వివరణ ఇస్తున్నారు. షారుఖ్ ఖాన్ తన మూవీలో ఓ డైలాగ్ చెప్పాడని, రామ్ చరణ్ను అవమానించలేదని స్పష్టం చేశారు. సదరు సినిమాలోని డైలాగ్కి సంబంధించిన వీడియో పోస్టు చేసి మరీ వివరణ ఇచ్చారు. షారుఖ్ ఖాన్ నటించిన 1, 2, 4 మూవీలో సౌత్లో ఫేమస్ అయిన వాటి గురించి మాట్లాడుతూ ఇడ్లీ వడ రజనీకాంత్, వెంకటేష్, నాగార్జున అంటూ చెబుతాడు. అంబానీ ఈ ఈవెంట్లో చరణ్ని పిలిచేటప్పుడు షారుఖ్ ఈ డైలాగ్ చెప్పాడు. రజనీకాంత్ పేరుకు బదులుగా రామ్ చరణ్ పేరుతో డైలాగ్ మార్చేశాడు. అయితే సౌత్ ఆడియన్స్కి ఆ డైలాగ్ గురించి తెలియకపోవడంతో చరణ్ను అవమానించారని భావించారు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ తెలంగాణ వార్తలు. మళ్ళీ కలుసుకుందాం.